దేశం ఒకే ఎన్నిక నియంతృత్వమే, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. రామ్నాథ్ కోవింద్ కమిటీకి టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ లేఖ ఇచ్చింది. అయితే ఇక్కడ జమిలీ ఎన్నికలు నిర్వహించాలి, ఒకే దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. కమిటీ చేసి అసలు నిజంగా జమిలీ ఎన్నికల వల్ల నష్టాలు ఏమున్నాయి, తర్వాత లాభాలు ఏమున్నాయి అని చెప్పేసి ఒక కమిటీని వేసింది. అయితే ఇక్కడ టీఎంసీ అధినేత్రి తర్వాత మాజీ అంటే అక్కడ ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక లేఖ రాసింది. జమిలీ ఎన్నికల వల్ల అంటే ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన ఏంటంటే ఒక్కోసారి ఇట్లా ఎన్నికలు జరపడం వల్ల ప్రజాధనం వృధా అయిపోతుంది, అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది, తర్వాత టైం అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మమతా బెనర్జీ గారు ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి పెట్టడానికి వీలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇందులో కూడా ఒక లాజిక్ ఉంది. నిజంగా కూడా అసలు యాక్చువల్గా జమిలీ ఎన్నికలు జరగడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. విషయం ఏంటంటే లాభాలు ఏంటంటే ప్రజాధనం వృధా కాదు, ఒకసారి ఎన్నికలు జరిగిపోతే టైం అయిపోతుంది, 5 సంవత్సరాల దాకా అప్రశాంతంగా ఉండొచ్చు అనేది ఒకటి. అయితే అప్పుడప్పుడు ఎలక్షన్స్ ఉంటే కూడా మంచిదే, అంటే ఒక రకమైన భయం ఉంటుంది, మజా వచ్చడం కాదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల వరకు నన్ను ఏమి చేయలేదు. ఇప్పుడు ఒకవేళ ఆర్టీఆర్ ఉంటే ప్రాబ్లం ఏం లేకుండే, రైట్ టు రీకాల్ ఉంటే ప్రాబ్లం ఏం లేకుండే, అది లేదు కాబట్టి 5 ఏళ్ల దాకా నన్ను ఏం చేయలేరు అనేటువంటి ఉద్దేశంతో ఒకవేళ నాయకులు ఉంటే ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి అప్పుడప్పుడు మధ్యలో అదోటి ఎన్నికలు వచ్చినాయి అనుకో, అరే ఈ ఎన్నికకు గెలవాలని చెప్పేసి కొంచెం మంచి పనులు చేస్తుంటారు, ఈ ఎన్నిక గెలవాలని చెప్పి మంచి పనులు చేస్తూ ఉంటారు. దీని ద్వారా ప్రజలకు మంచి జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఒక వాదన ఉంది. కాబట్టి రెండింటిపైన ఒకవేళ చర్చలు అయితే ప్రాంతీయ పార్టీలు అయితే వ్యతిరేకిస్తా ఉన్నాయి, జాతీయ పార్టీలు అయితే ముందుకెళ్లే ఛాన్స్ కూడా కనిపిస్తా ఉన్నది ఇక్కడ.